అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదండి, నేను పెద్దదైతే అమ్మవారిని రెడీమేడ్ అమ్మవారిని అయితే ఇంట్లోనే చేశాను. సో ఈరోజు అయితే కొంచెం చిన్న అమ్మవారిని అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే నేను మీకు దర్బార్ అమ్మవారిని అంటే అటు ఇటు కూడా తలగడలు పెట్టి మధ్యలో అమ్మవారు ఉంటారు కదా, సో అలా అయితే చేస్తానని చెప్పాను. సో నాకైతే దానికి టైం లేదండి, అందుకే నేను ఇంకొక చిన్న బొమ్మను అయితే చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ నేను చాలా రోజుల ముందు అయితే చేశాను, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే టైం లేక సో నేనైతే ఈ చిన్న అమ్మవారిని మీది వీడియో అయితే పెడుతున్నాను. సో నేను చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసానండి. సో మొత్తం కూడా కలిపి నేనైతే ఈరోజు ఈ అమ్మవారిని అయితే నేను పెడుతున్నాను. ఎందుకంటే మీరు కొంచెం తొందరగా అయిపోతుంది ఈ ఐడియాలు చేసుకోవడం. సో చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి 10 డేస్. సో అందుకోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను. అంటే ఈ వీడియో నేను ఆల్రెడీ కిందటి ఇయర్ పెట్టాను కాబట్టి సో పెడదామా వద్దా అన్న ఇదిగా నేను వీడియో అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి. సో నేనైతే పెడుతున్నాను. సో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఈజీ వస్తుంది. నాకు ఆ బొమ్మ కొంచెం హైట్లో చేసుకోవాలనుకున్నాను కదా, సో కొంచెం టైం పట్టేద్దండి, అందుకే నాకు ఈ ఇయర్కి చేయడం కుదరలేదు. సో నెక్స్ట్ ఇయర్ సో ఇంకొంచెం చాలా బాగా మొత్తం కూడా చూసి చాలా ప్రాక్టీస్ అయ్యి మీకు నెక్స్ట్ ఇయర్ అయితే పెడతాను. సో ఈ ఇయర్కి నేను ఈ చిన్న బొమ్మను అయితే పెడుతున్నాను. ఈ వీడియో కూడా మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐడియాలని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఈ ఐడియల్ కోసం నేను ఈ కలర్లో బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. సో నేను ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్లో తీసుకున్నానండి. మనకి ఇంకా కింద బార్డర్ ఉన్న పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకున్నా కూడా బాగుంటుంది. సో కాకపోతే నేను ట్రై చేశాను కానీ నాకు దొరకలేదండి. నేను ఈ బ్లౌజ్ పీస్ని నా దగ్గర ఉన్న వాటిని నేను యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఏదైనా చెంబు, మీరు ఎలాంటిదైనా పర్వాలేదు. సో ఇత్తడిది కానీ రాగి కానీ ఏదైనా పర్వాలేదు, ఇలాంటిది ఒక చెంబు అయితే తీసుకోండి. ఇది వచ్చేసి నేను కిందటి ఇయర్ యూజ్ చేసిన బాక్సే. లోపల నేను స్పంజ్ ఉంటుంది కదా, స్పంజ్ అనేది లోపల పెట్టుకొని బాగా ఫిల్ చేసుకొని సెల్లో టేప్తో అంటించేసాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇది ఈ పెట్టె అనేది మనకి కనిపించకుండా పైన నేను రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మొత్తాన్ని కూడా అంటించేసుకున్నాను. ఇది నేను కిందటి ఇయర్ యూజ్ చేసిందేనండి. సో కావాలంటే ఆ వీడియో చూడండి, ఎలా ఫిల్ చేశాను, ఎలా అంటించాను ఏంటి అనేది. సో దాని వీడియో కూడా లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో మనకి బాక్స్ నుంచి చెంబు ఉంటుంది కదా, చెంబు వరకు ఎంత హైట్ కావాలి ఏంటి అనేది చూసుకొని మీరైతే ఫ్రిల్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ నేను ఫ్రిల్ వచ్చే విధంగా ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ మొత్తం కూడా నేను లేస్ అనేది అంటించేసుకొని వీటన్నిటికీ కూడా గమ్ అయితే అంటించేస్తాను. ఒకవేళ గమ్ కాకపోయినా సరే మీరు స్టిచ్ అనేది మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు. సో ఎలా చూసుకోవాలి అంటే మనం తీసుకున్నాం కదండి బాక్స్ అనేది పెట్టుకొని ఈ చెంబు పెట్టుకున్నాం కదా, సో చూడండి ఇలా వచ్చే విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ చేశానండి, అలాగే లెగ్స్ కూడా చేసాను. సో వీటన్నిటి వీడియో కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టానండి, కాబట్టి అందుకే మీకు చూపించటం లేదు. మీకు వీడియో కూడా చాలా చిన్న చిన్న క్లిప్సే పెడతాను, ఎందుకంటే నేను ఈ వీడియో పెడదామా వద్దా అన్నట్టుగా అయితే చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో చేశాను కాబట్టి మళ్ళీ మీకు ఇదే వీడియో కంటిన్యూగా రిపీటెడ్గా ఉంటే మీరు కూడా చూడడానికి బాగోదు కదా. సో అందుకోసమే నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తూ నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో హ్యాండ్స్ లెగ్స్ అయితే మనం చేసుకున్నాం కదండి. సో ఇలా అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా వచ్చే విధంగా. మనం బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాం కదా, సో మన హ్యాండ్స్కి లెగ్స్కి కూడా బ్లౌజ్ పీస్ అనేది మనకి ఈ వైట్ క్లాత్ అనేది కనిపించకుండా సో చుట్టూ కూడా పెట్టేసుకోవాలండి. కొంచెం నాకు సరిపోలేదు, ఇక్కడైతే కొంచెం ఉండిపోయింది. సో మనం కింద బాక్స్ కంటిన్యూ చేస్తాం కాబట్టి ఇది సరిపోదు, కనిపించదు. సో మనం ఏ బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేస్తున్నామో సో ఆ బ్లౌజ్ పీస్ని మనం ఇలాగైతే అంటించేసుకోవాలి. నెక్స్ట్ మనకి చెంబు అనేది ఉంది కదండి, ఆ చెంబుకి
సో ఇటువంటి స్పంజ్ అనేది ఉంటుంది కదా, ఏదైనా స్పంజ్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ లేకపోతే క్లాత్ కానీ ఏదైనా దూదైనా సరే మీరు పెట్టేసుకోవచ్చు. నా దగ్గర ఇలాంటి బట్టల్లో మనకి వస్తుంది కదా, సో ఆ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆ షీట్ని నేను ఇలా చెంబుకైతే చుట్టేసి సెల్లో టేప్తో అంటించేస్తున్నాను. సో ఇలా అంటించేసుకున్నాం కదా, మనకి చెంబు అనేది కిందన అంటించుకోవడానికి ప్లేస్ కావాలి కదా, సో ఆ ప్లేస్కి సో మనకి ఎక్కడ వరకు సరిపోతుందో ఇది స్పంజ్ అనేది చూసుకొని అంటించుకొని మిగతాది మనం కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఇక్కడ బాక్స్ పైన అంటించుకోవడానికి వీలుగా ఉండే విధంగా చూసుకోండి. ఈ స్పంజ్ అనేది మనకి కిందన కూడా మనం అంటించేసుకుంటే మళ్ళీ బాక్స్ పైన అంటుకోవడానికి కష్టం అవుతుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం బాక్స్ పైన అయితే అంటించేసుకుందాం. నెక్స్ట్ మనం ఫ్రిల్ పెట్టుకున్నాం కదండి, ఈ ఫ్రిల్ని సో ఇక్కడి నుంచి ఇలా మనం అయితే అంటించుకోవాలి. సో చూసారు కదండి హ్యాండ్స్. నెక్స్ట్ అలాగే నేను లెగ్స్ కూడా ఇలా అటాచ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఈ హ్యాండ్స్కి ఈ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, నేను ఒక వైర్ అనేది యూస్ చేశానండి. వైర్ అనేది యూస్ చేసి అంటే తీగ ఉంటుంది కదా, ఆ తీగని యూస్ చేసి నేను ఇక్కడ ఈ రెండింటిని కూడా కట్టేశాను. సో చూస్తున్నారు కదా, ఈ తీగ ఇలాంటి తీగ అనేది ఉంటుందండి. ఈ తీగతో నేను ఈ 2 హ్యాండ్స్కి కూడా తీసి నేనైతే ఇక్కడ జాయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో అయితే చేసి పెట్టానండి, ఐడియాలు అనేది. సో అందులో నేను తీగ హ్యాండ్స్కి అటాచ్ చేసి బిందెకి ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది నేను ఆ వీడియో అయితే చేసి పెట్టాను. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో నేను ఏంటి అంటే ఇది నాకు అమ్మ చేయమని చెప్పారు. నాకు కూడా ఇలాంటి ఒక ఐడియాలు కావాలంటే నేను చేస్తున్నాను. సో ఇందులో చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తూ నేనైతే ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, అంటే చిన్న బొమ్మల్ని ఎక్కువగా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా, సో దానికోసం నేను ఇది కూడా చేశాను కదా అని వీడియో అయితే పెడుతున్నానండి. మీకు యూస్ఫుల్ అయితే సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము బాడీ అనేది వేరే క్లాత్ అనేది తీసుకున్నానండి. సేమ్ ఇదే కొంచెం ఆ కలర్లో వచ్చే విధంగా ఆరెంజ్లో. సో ఇలా తీసుకొని
క్లాత్ అనేది స్టిచ్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్ కానీ లేకపోతే మీరు గ్లూతో కూడా అంటించేసుకోవచ్చు. నేను ఇది కూడా గ్లూతో అంటించేసానండి. సో చూస్తున్నారు కదా, గ్లూతో అయితే అంటించాను. సో ఇప్పుడు దీన్ని మనము ఈ బ్లౌజ్ పీస్ అనేది ఇలా అయితే వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. సో మనం స్టిచ్ చేసాం కదా, ఇదైతే బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి, మనకి ఇది కనిపించకుండా. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బాడీ అనేది బాగా టైట్గా ఈ క్లాత్ అనేది పెట్టుకొని స్టిచెస్ అనేది వేసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకొని పైకి మనకి బాడీ షేప్ అనేది వస్తుంది కదండి, ఆ షేప్ వచ్చే విధంగా మనమైతే ఇక్కడ ఇలా గట్టిగా లాగి పట్టుకొని స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. సో మనం ఇదంతా స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ కొంచెం మనము తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే పైట్ అనేది వేసుకుందామండి. సో పైట్ కోసం నేనైతే ఈ బ్లౌజ్ పీస్ మనం ఫస్ట్ యూస్ చేసాం కదా, సో దాన్నే తీసుకొని 4 ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. 4 ప్లీట్స్ పెట్టుకొని అమ్మవారికి అయితే ఇలా వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇక్కడ ఒక పిన్ కానీ లేకపోతే గమ్తో కానీ లేకపోతే స్టిచ్ కానీ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిగతా ఈ పళ్ళు ఉంది కదండి, దీన్ని ఈ హ్యాండ్స్ కింద నుంచి ఇలా వేసుకొని ఇక్కడ ఇలా అంటించేసుకోవాలి. సో చూపిస్తాను ఎలా అనేది. ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లీట్స్ని ఒక్కొక్కటి సపరేట్ చేస్తూ సో ఇలా అయితే పెట్టుకోవాలి. మనం ఇంకా ఈ కాళ్ళు అనేది స్టిచ్ చేసుకోలేదు కదా, సో ఈ కాల్ని పక్కకి తీసుకొని మనం పెట్టుకున్న ప్లీట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లీట్స్ని ఒక్కొక్కటి ఇలా అరేంజ్ చేసుకుంటూ ఈ ప్లీట్ ఉంది కదండి, ఈ ప్లీట్ని ఇక్కడ పెట్టుకొని ఈ కాల్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక సో మిగిలిన పార్ట్ మనము ఈ విధంగా అయితే ఇలా అంటించేసుకుంటామండి. ఇక్కడ మనము హిప్ బెల్ట్ అనేది పెట్టేసుకోవాలి. ప్లీట్స్ ఉన్నాయి కదండి, ఈ ప్లీట్స్ని ఇలా కింద నుంచి ఇలాగా అరేంజ్ చేసుకుంటూ ఇక్కడ ఇలా అయితే అంటించేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇక్కడ ఇలా మనమైతే స్టిచ్ చేసుకున్నాం కదండి. సో ఈ కాళ్ళు అనేది మనం కదలకుండా అయితే ఈ రెండిటికి కలిపి స్టిచ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ అలాగే ఈ కాళ్ళ లోపల నుంచి నేను వైర్ అనేది తీసుకొని తీగ ఈ నడుము ఉంది కదండి, సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ తీగ అనేది నేను వెనక్కి లాగి కట్టేసుకుంటే మనకి ఇది కాళ్ళు అనేది కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము హిప్ బెల్ట్ అయితే పెట్టేసుకుందాము. సో నడుముకి మనం ఉన్నాక లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది.
సో ఫైనల్గా మనం హిప్ బెల్ట్ పెట్టుకోగానే లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి. కంప్లీట్గా రెడీమేడ్ అమ్మవారి ఐడియల్లా అయితే కనిపిస్తుంది. సో నేను ఈ ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్ థ్రెడ్ దారంతో కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేను కూర్చుంటుందని చెప్పేసి నేను ఆ థ్రెడ్తో నేనైతే స్టిచెస్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకొని స్టిచెస్ అనేది వేసుకొని ఈ వైట్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని మనము రిమూవ్ చేసేయచ్చు, కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అమ్మవారికి జ్యువెలరీ పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ మనకి బార్డర్ అనేది ఖాళీగా ఉంది కదా, మనం ఇలా వదిలేస్తే ఇది పోగుల్లా వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే లేస్ అనేది అటాచ్ చేసుకోవచ్చండి, స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఇటువంటి లేస్ అనేది దొరుకుతుంది కదా, ఈ లేస్ అయితే నేను గ్లూ స్టిక్తో అయితే అంటించేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అంటించేసుకోవాలి మొత్తం కూడా. సో అంటించాక లుక్ అనేది చూపిస్తాను. ఈ బ్యాక్ సైడ్ ఈ చెంగు పార్ట్ అనేది ఉంది కదా, ఈ చెంగు పార్ట్ అనేది ఒక్కొక్కటి మనం ఇలా ఫ్రిల్స్లా తీసుకొని ఇలా బాక్స్కి బ్యాక్ సైడ్ అయితే అంటించేసుకోవాలి. ఇలా మనం లేస్ అంటించేసుకున్నాక ఇప్పుడు నేను మళ్ళీ జ్యువెలరీ అనేది అటాచ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను కదండి. సో నేనైతే స్టోన్తో జ్యువెలరీ అయితే చేయటం లేదు. సో మనకి రెడీమేడ్ ఐడియాలు కొన్నప్పుడు ఎక్కువగా ఇలాంటి లేస్ అనేవి అటాచ్ జ్యువెలరీ చేసేసి మనకి ఇస్తున్నారు కదా. సో నేను ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నానండి. సో దానికోసం ఈ స్టోన్ లేస్ అనేది తీసుకున్నాను. ఈ స్టోన్ లేస్ అనేది తీసుకొని 2 లైన్స్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలా 2 లైన్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఇటు సైడ్ ఇలా పెట్టుకొని, అంటే కొంచెం చిన్న చోకరు, తర్వాత సైజు, నెక్స్ట్ అలాగే పెద్దది. సో మొత్తం కూడా 3 చేయాలనుకుంటున్నాను. స్టోన్ లేసే యూజ్ చేశానండి. మీరు కావాలనుకుంటే కుందన్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము సైజ్ ప్రకారంగా ఈ స్టోన్ లేస్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అయితే అంటించేసుకుందాం. సో ఇలా అంటించేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి కుందన్ అనేది ఉందండి నా దగ్గర. ఈ కుందన్ని ఇక్కడ మనం ఇలా లాకెట్లో అయితే పెట్టుకుందాము.
సో చూసారు కదండి, ఇలా లాకెట్ అయితే అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాంటిదే ఇంకొక లైన్ అయితే మనం వేసుకుందాము స్టెప్ బై స్టెప్ అన్న విధంగా. సో ఇది 2 లైన్స్ తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ది మనం 3 లైన్స్ అయితే తీసుకుందాము. సో ఫైనల్గా జడ కూడా పెట్టేసుకున్నామండి. జడ కూడా పెట్టేసుకుంటే మనకి అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. ఈ జడ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. సో చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఊల్తో. ఫైనల్గా మన రెడీమేడ్ అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. సో ఈ ఐడియాలు అనేది నేను ఆల్రెడీ మీకు పెద్దది ఐడియాలు చేసి పెట్టాను. సో నేను ఇప్పుడు ఇంకొక చిన్న ఐడియాలు అనేది చేశానండి. ఇది వచ్చేసి నేను అమ్మ కోసం చేశాను. సో అందుకోసమే నేను చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసానండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ కొంచెం లెందీగా ఉంటుంది, మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను కొంచెం లెందీగా పెట్టాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐడియాలు అనేది బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. సో ఈజీగా చేసుకోవచ్చండి మీకు మీరే. సో కొంచెం టైం ఉంటే మీకు మీరే చేసుకోండి. ఫైనల్గా ఇదండి అమ్మవారి ఐడియాలు అయితే. సేమ్ మనకి రెడీమేడ్ అమ్మవారు ఎలా అయితే ఉంటారో బయట కొన్న విధంగా అలానే ఉందండి. సేమ్ అలానే ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.